హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో అయితే మష్రూమ్ కర్రీ అయితే చూడబోతున్నాం. మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది. ముందుగా మష్రూమ్స్‌ని వాటిపై ఉన్న పొర తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేదంటే వాష్ చేసిన తర్వాత అయితే ఆ పీల్ రాదండి. వాష్ చేసుకున్న మష్రూమ్స్‌ని పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి ఉంచిన మష్రూమ్ పీసెస్ని అయితే వేసుకోవాలి. మష్రూమ్ అయితే త్వరగానే మగ్గిపోతాయండి. వీటిని మీద కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలానే టమాటో వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. తర్వాత మిరపప్పు కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత చిన్నులపై రెబ్బలు అలానే కొంచెం అల్లం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. తీసేసిన తర్వాత కూల్ అయిన తర్వాత మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీ కర్రీస్కి ఏదైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం జీరా వేసుకొని ఇందులోనే 4 జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే గ్రేవీ అనేది మంచిగా రాదు. ఇంతకీ మష్రూమ్స్ వెజ్జా నాన్ వెజ్జా మీలో ఎవరికన్నా తెలుసా? కొంతమంది ఏమో వెజ్ అంటారు, కొంతమంది ఏమో నాన్ వెజ్ అంటారు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కారం, ఉప్పు, పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని సైడ్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బటన్ మష్రూమ్స్ ఇష్టమా లేదంటే నాటు మష్రూమ్స్ ఇష్టమా? బటన్ మష్రూమ్స్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా దొరుకుతున్నాయి కదా అవండి. నాటువి అయితే రైనీ సీజన్లో పుట్టల మీద దొరుకుతూ ఉంటాయి కదా పుట్టగొడుగులు, అవి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎక్కడ పట్టినా బటన్ మష్రూమ్సే దొరుకుతున్నాయి కదా, నాటువి అస్సలు దొరకట్లేదు. దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఏ మష్రూమ్స్ అంటే ఇష్టం అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీ, జీరా రైస్ దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ మష్రూమ్స్ వెజ్జా నాన్ వెజ్జా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్. బాయ్.